బులెటిన్లో డీటెయిల్ చూస్తే ఏపీ ప్రజలకు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గుడ్ న్యూస్ చెప్పారు. ఈ నెల 25 నుంచి కొత్త స్మార్ట్ రేషన్ కార్డుల ద్వారా రేషన్ సరుకులు పంపిణీ చేస్తామని స్పష్టం చేశారు. ఏపీలో ఇచ్చే కొత్త రేషన్ కార్డులు ఏటీఎం కార్డు సైజులో ఉంటాయని మంత్రి తెలిపారు. కొన్ని మ్యాపింగ్ సమస్యలు ఉన్నాయని వాటిని పరిష్కరిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇక నుండి నెలలో 15 రోజుల పాటు రేషన్ సరుకులు అందజేస్తామని మంత్రి నాదెండ్ల వెల్లడించారు. ఎప్పుడైతే మేము సవరణల కోసం కొత్త అప్లికేషన్స్ కోసం మేము అవకాశం కల్పించామో దాదాపు 15 లక్షలు వచ్చినాయండి. అందులో 13,49,000 మేము క్లియర్ చేసాం. సో అందులో ఎక్కడ పొరపాటు జరగలేదు. ఇష్యూ అంతా ఏంటంటే ఈ హౌస్ మ్యాపింగ్ ద్వారా కొన్ని సమస్యలు వచ్చాయి. అది ఆ డేటాబేస్ మా దగ్గర ఉండదండి, GSWS ఉంటుంది ఆ డేటాబేస్. దాని గురించి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. కానీ స్ప్లిట్టింగ్ విషయంలో కానివ్వండి, కొత్త సభ్యుల ఎడిషన్లో కానివ్వండి, డిలీషన్లో కానివ్వండి, ఇవన్నీ కూడా అడ్రస్ మార్పుల్లో కానివ్వండి, జెండర్ విషయంలో కానివ్వండి ఫస్ట్ టైం మేము ప్రవేశపెట్టాం. ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా జరిగినాయి, ఎక్కడ పొరపాటు జరగలేదు. ఆగస్టు 25 తారీఖు నుంచి మనం చేపట్టబోయే కార్యక్రమం ఖచ్చితంగా ఒక పండుగ వాతావరణంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం చేపట్టిన ఈ ప్రతిష్టాత్మకమైన కార్యక్రమాన్ని అందరికీ ఉపయోగపడే విధంగా మనం తీసుకెళ్ళబోతున్నాం. ఇది ఎక్కడ పొరపాటు జరగదు. మీరందరూ కూడా దయచేసి సహకరించాలి. ఈ కార్యక్రమం విజయవంతం జరిగే విధంగా మీకు ఒక నమూనా చూపిస్తాను. దిస్ ఇస్ హౌ ద స్మార్ట్ రేషన్ కార్డ్ ఇస్ గోయింగ్ టు బి. దీంట్లోనే మీకు QR కోడ్ కూడా ఉంటుంది. సో ఇదేంటంటే ఈ QR కోడ్ ఫీచర్ తోటి ఇమీడియట్గా మాకు వినియోగదారుడు ఉపయోగించుకోగానే మా సర్వీస్ ద్వారా మాకు ఇన్ఫర్మేషన్ అందుతుంది అనమాట. సో ఈ స్మార్ట్ రేషన్ కార్డ్ని మీ కార్డ్ నెంబర్ గతంలో కనపడేది కాదు. ఇక్కడ రాజకీయ నాయకుల ఫోటోలు ఉండవు, కేవలం ప్రభుత్వ చిహ్నమే ఉంటుంది. QR కోడ్ ఉంటుంది యాజ్ అ సేఫ్టీ మెజర్. సో ఈ క్రెడిట్ కార్డ్ సైజ్ స్మార్ట్ రేషన్ కార్డులు మేము ఆగస్టు 25వ తారీఖు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మేము అందించబోతున్నాం. ఎప్పుడైతే మేము సవరణల కోసం కొత్త అప్లికేషన్స్ కోసం మేము అవకాశం కల్పించామో దాదాపు 15 లక్షలు వచ్చినాయండి. అందులో 13,49,000 మేము క్లియర్ చేసాం. సో అందులో ఎక్కడ పొరపాటు జరగలేదు. ఇష్యూ అంతా ఏంటంటే ఈ హౌస్ మ్యాపింగ్ ద్వారా కొన్ని సమస్యలు వచ్చినాయి. అది ఆ డేటాబేస్ మా దగ్గర ఉండదండి, GSWS